ఫ్రెండ్స్, ఇటీవల థియేటర్స్లో విడుదలైన ధురంధర్ సినిమా మీరు చూశారా? ఆ సినిమాలో రణ్వీర్ సింగ్ ఒక సీక్రెట్ ఏజెంట్గా శత్రువుల గుండెల్లోకి చొరబడి భారతదేశాన్ని కబళించాలని చూసే విషసర్పాల తలలు ఎలా నరికేస్తాడో మనం చూశాం. ఆ సీన్ వస్తున్నప్పుడు థియేటర్స్లో ఈలలు గోలలు, దేశభక్తితో ఒళ్ళు పులకించిపోతుంది. కానీ మిత్రులారా, సినిమా ముగిసి బయటకొచ్చాక మనం దాన్ని ఒక కథగా మర్చిపోతాం. కానీ నేను మీకు ఒక షాకింగ్ నిజం చెప్పనా? మీరు 70mm స్క్రీన్ మీద చూసింది కేవలం ఒక కల్పిత కథ కాదు. అది మన కళ్ల ముందు జరుగుతున్న ఒక అదృశ్య యుద్ధం యొక్క ప్రతిబింబం మాత్రమే. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న ఈ క్షణంలో పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ వీధుల్లో కొందరు అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నారు. వారెక్కడి నుంచి వస్తారో ఎవరికీ తెలియదు. వారు ఎలా దాడులు చేస్తారో అస్సలు అర్థం కాదు. కానీ వారి పని ముగిశాక భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నే శత్రువు శవమై కనిపిస్తాడు. ఈరోజు మనం ఈ రియల్ లైఫ్ ధురంధర్ల గురించి, బంగ్లాదేశ్లో జరుగుతున్న ఒక భారీ క్లీనింగ్ ఆపరేషన్ గురించి విశ్లేషించబోతున్నాం. బంగ్లాదేశ్లో మన ఈశాన్య రాష్ట్రాల్ని విడగొట్టాలని ప్లాన్ చేస్తున్న ఉగ్రవాదులకి, వారి వెనుకున్న అమెరికా, టర్కీ శక్తులకి భారత్ ఎలాంటి చుక్కలు చూపిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో పెరిగిన భారత వ్యతిరేకత. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ అధికారంలోకి వచ్చిన తాత్కాలిక ప్రభుత్వం మరియు దాని వెనుకున్న జమాతే ఇస్లామీ వంటి తీవ్రవాద సంస్థలు భారత్పై విషం చెమ్మడం మొదలుపెట్టాయి. ఒకప్పుడు భారత్ సహాయంతో స్వేచ్ఛ పొందిన ఆ దేశం ఇప్పుడు పాకిస్తాన్ కనుసన్నల్లో నడుస్తోంది. బంగ్లాదేశ్లోని నేషనల్ సిటిజన్ పార్టీ నాయకుడు హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు భారతదేశంలోని 7 సిస్టర్స్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్ని ప్రధాన భూభాగం నుంచి కత్తిరించాలి అని అతను బహిరంగంగా ప్రకటించాడు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి మాట కాదు. దీని వెనుక చికెన్ నెక్ కారిడార్ని దిగ్బంధించాలనే భారీ అంతర్జాతీయ కుట్ర దాగుంది. 2 గ్రేటర్ బంగ్లాదేశ్ ఒక ప్రమాదకరమైన కళ. మిత్రులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. బంగ్లాదేశ్లోని తీవ్రవాద గ్రూపులు ఇప్పుడు గ్రేటర్ బంగ్లాదేశ్ అనే భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. అంటే మన పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని భాగాల్ని కలిపి ఒక భారీ ఇస్లామిక్ దేశాన్ని ఏర్పాటు చేయాలని వారి ప్లాన్. ఈ కుట్ర వెనుక 3 ప్రధాన విలన్లున్నారు. పాకిస్తాన్, ఐఎస్ఐ. 1971లో భారత్ చేతిలో ఎదురైన అవమానకరమైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ 50 ఏళ్లుగా వేచి చూస్తోంది. కశ్మీర్లో పప్పులు ఉడకపోవడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ని వాడుకుని భారత్ తూర్పు సరిహద్దుల్లో మంటలు పెట్టాలని చూస్తోంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తనని తాను ఆధునిక ముస్లిం ప్రపంచానికి ఖలీఫాగా భావించుకుంటాడు. దక్షిణాసియాలో భారత్ పెరుగుతున్న ప్రభావాన్ని తగ్గించడానికి టర్కీ తన నిఘా సంస్థల ద్వారా బంగ్లాదేశ్లోని మత ఛాందసవాదులకి నిధులిస్తోంది. అమెరికా డీప్ స్టేట్. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ జియోపాలిటిక్స్ విశ్లేషకుల ప్రకారం అమెరికాలోని కొన్ని శక్తులు మయన్మార్ మరియు ఈశాన్య భారత సరిహద్దుల్లో ఒక ప్రత్యేక క్రైస్తవ దేశాన్ని సృష్టించి ఆ ప్రాంతంపై తమ పట్టు సాధించాలని చూస్తున్నాయి. 3 అన్నోన్ మెన్ రంగప్రవేశం. 48 గంటల్లో మారిన సీన్. హస్నత్ అబ్దుల్లా ఎప్పుడైతే భారత్ను ముక్కలు చేస్తానని బెదిరించాడో అప్పట్నుంచి కేవలం 48 గంటల వ్యవధిలోనే బంగ్లాదేశ్లో ఊహించని పరిణామాలు జరిగాయి. ఢాకా, చిట్టగాంగ్ మరియు సిల్హెట్ వంటి నగరాల్లో భారత వ్యతిరేక కుట్రలకి కేంద్ర బిందువులుగా ఉన్న వ్యక్తులు రహస్యంగా మాయమవ్వడం లేదా శవాలుగా పడి ఉండడం మొదలైంది. ఘటన 1 టర్కీ ఏజెంటు మృతి. ఢాకాలోని ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి మరణించాడు. అతను బయటికి ఒక సాదాసీదా వ్యాపారిలా కనిపిస్తున్నా లోపల టర్కీ నిఘా సంస్థ కోసం పనిచేస్తూ భారత వ్యతిరేక నిరసనలకి కోట్ల రూపాయల ఫండింగ్ ఇస్తున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మరణానికి కారణం హార్ట్అటాక్ అని స్థానిక పోలీసులు తేల్చారు. కానీ ఎటువంటి అనారోగ్యం లేని వ్యక్తి, అది భారతదేశాన్ని బెదిరించిన మరుసటి రోజే చనిపోవడం కాకతాళీయమా? చిట్టగాంగ్ అనేది బంగ్లాదేశ్లోని వ్యూహాత్మక ఓడరేవు నగరం. అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐ హ్యాండ్లర్లు మరియు జమాత్ కమాండర్లు కలిసి 7 సిస్టర్స్పై దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్న సమయంలో ఒక సీక్రెట్ లొకేషన్పై దాడి జరిగింది. చీకట్లో జరిగిన కాల్పుల్లో 2 పాకిస్తానీలు అక్కడికక్కడే మరణించారు. దాడి చేసిందెవరు? సైన్యమా? ఉగ్రవాదులా? కాదు, అపరిచిత వ్యక్తులు. 4
ఆపరేషన్ పాకిస్తాన్ టు బంగ్లాదేశ్ ఒకే తరహా వ్యూహం. ఫ్రెండ్స్, ఈ అన్నోన్ మెన్ అనే పదం మనకు కొత్త కాదు. గత 2-3 ఏళ్లుగా పాకిస్తాన్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలకు చెందిన టాప్ కమాండర్లు ఎలా చంపబడుతున్నారో మనం చూస్తున్నాం. లాహోర్ వీధుల్లో పరమజిత్ సింగ్ పంజ్వార్ హతమైతే మసీదు బయట షాహిద్ లతీఫ్ కాల్చి చంపబడ్డాడు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతిసారి గొంతు చించుకుని ఇది భారత్ చేస్తున్న పని అని అరుస్తోంది. కానీ ఐక్యరాజ్య సమితిలో గాని అంతర్జాతీయ కోర్టులో గాని ఆధారాలు చూపలేకపోతోంది. భారతదేశం ఒకప్పుడు డిఫెన్స్ మాత్రమే చేసేది. అంటే ఉగ్రవాదులు వచ్చి దాడి చేస్తే ఆ తర్వాత స్పందించేది. కానీ 2014 తర్వాత భారత్ తన వ్యూహాన్ని మార్చుకుంది. దీన్నే అజిత్ దోవల్ డాక్ట్రిన్ లేదా అఫెన్సివ్ డిఫెన్స్ అంటారు. అంటే ముప్పుని ఇంటి తలుపు తట్టే వరకు వెయిట్ చేయకు, ముప్పు ఎక్కడ పుడుతుందో అక్కడికి వెళ్ళి దాన్ని అంతం చేయి. 5 అమెరికన్ ఏజెంట్ అదృశ్యం, డీప్ స్టేట్కి షాక్. ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే ఢాకాలోని అత్యంత సురక్షితమైన ప్రాంతం నుంచి ఒక విదేశీయుడు అకస్మాత్తుగా మాయమయ్యాడు. అతను ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టు ముసుగులో బంగ్లాదేశ్ యూనివర్సిటీల్లో తిరుగుతూ విద్యార్థుల్ని భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం అతను అమెరికన్ ఏజెన్సీలకి చెందిన కీలకమైన అసెట్. అతను మాయమవడం అంటే భారతదేశం ఇప్పుడు కేవలం చిన్న తీవ్రవాదుల్ని మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కుట్రలు పన్నే పెద్ద తలకాయలను కూడా తాకగలదని నిరూపించింది. ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక. బంగ్లాదేశ్ గడ్డ మీద నుంచి మాకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వారి గమ్యం ఒకటే. 6 సెవెన్ సిస్టర్స్ మరియు చికెన్ నెక్ కారిడార్ ప్రాముఖ్యత. బంగ్లాదేశ్ ఉగ్రవాదులు ఎందుకు 7 సిస్టర్స్ గురించి మాట్లాడుతున్నారు? ఫ్రెండ్స్, మ్యాప్ను ఒకసారి గమనించండి. భారతదేశం తన ఈశాన్య రాష్ట్రాలతో కేవలం 22 కిలోమీటర్ల వెడల్పున్న ఒక చిన్న భూభాగం ద్వారా మాత్రమే అనుసంధానించబడి ఉంది. దీన్నే సిలిగురి కారిడార్ లేదా చికెన్ నెక్ అంటారు. ఒకవేళ బంగ్లాదేశ్ వైపు నుంచి శత్రువులు ఈ దారిని మూసేస్తే మన ఈశాన్య రాష్ట్రాలకి సైన్యాన్ని పంపడం చాలా కష్టమవుతుంది. అందుకే భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్లో తన పట్టుని కోల్పోకూడదని నిర్ణయించుకుంది. ఇక్కడ పెరుగుతున్న ఏ చిన్న కుట్రనైనా మొగ్గలోనే తుంచేస్తోంది. 7 భారత్ ఇస్తున్న గట్టి సందేశం. ఈ షాడో వార్ ద్వారా భారత్ ప్రపంచానికి 3 విషయాల్ని స్పష్టం చేస్తోంది. నో మోర్ డిఫెన్సివ్. భారత్ ఇకపై బెదిరింపులకి భయపడదు. మా సార్వభౌమాధికారానికి ముప్పు కలిగిస్తే మీరెక్కడున్నా వెతికి పట్టుకుంటాం. ఆధారాలు లేని వేట. మేం పని పూర్తి చేస్తాం, కానీ ఎటువంటి వేలిముద్రలు వదలం. దీనివల్ల అంతర్జాతీయంగా మాపై ఎటువంటి ఒత్తిడి రాదు. పొరుగు దేశాలకు హెచ్చరిక. మీ భూమిని భారత్కు వ్యతిరేకంగా వాడనిస్తే మీ దేశంలో ఏం జరుగుతుందో మీరే చూస్తారు. 8 మన రియల్ హీరోలకి సెల్యూట్. మనం ఏసీ గదుల్లో కూర్చుని వీడియోలు చూస్తున్నప్పుడు సరిహద్దుల అవతల మన భద్రతా సంస్థల ఏజెంట్లు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. వారి పేర్లు మనకు తెలియవు, వారి ఫోటోలు పేపర్లో రావు, వారికి కనీసం గుర్తింపు కూడా ఉండదు. కానీ వారు చేసే ఆ అదృశ్య సేవ వల్లే మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఫ్యాక్ట్ 3 భారత నిఘా సంస్థ రా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలైన మొసాద్, CIA సరసన నిలుస్తోంది. ఒకప్పుడు కేవలం నిఘాకు పరిమితమైన రా ఇప్పుడు డైరెక్ట్ యాక్షన్లో కూడా తన ప్రతాపం చూపిస్తోంది. కాబట్టి ఫ్రెండ్స్, ధురంధర్ సినిమా కేవలం ఒక సినిమా కాదు, అది ఒక వాస్తవం. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ పరిణామాలు భారత శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. శాంతి గురించి మేం మాట్లాడతాం, కానీ అది శత్రువు చేతిలో తుపాకీ కింద పడిపోయిన తర్వాతే అనే సిద్ధాంతాన్ని భారత్ ఇప్పుడు పాటిస్తోంది. మిత్రులారా, ఒక్కటి మాత్రం నిజం, శత్రువుకి ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే తూటా ఎటువైపు నుంచి వస్తుందో, మృత్యువు ఏ రూపంలో పలకరిస్తుందో వారికి అస్సలు అర్థం కావడం లేదు. నిన్నటి వరకు టీవీ చర్చల్లో కూర్చుని భారత ముక్కలవుతుంది, 7 సిస్టర్స్ విడిపోతాయి అని ప్రగల్భాలు పలికిన మేధావులు ఇప్పుడు తమ ఇంటి కిటికీలు కూడా తెరవడానికి భయపడుతున్నారు. ఇది కేవలం భయం కాదు, ఇది కొత్త భారత్ సృష్టించిన అధికారం. 2025 నాటి భారత్ కేవలం ఒక ఆర్థిక శక్తి మాత్రమే కాదు, ఒక తిరుగులేని నిఘాశక్తిగా అవతరించింది. ఈ అన్నోన్ మెన్ అనేవారు ఎవరో కాదు, మన దేశ గౌరవాన్ని కాపాడే అదృశ్య వజ్రాయుధాలు. వారి త్యాగాలు చరిత్ర పుటల్లోకి ఎక్కకపోవచ్చు, వారికి పద్మ పురస్కారాలు రాకపోవచ్చు, కానీ వారు సాధించే విజయాల వల్లే నేడు మన సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. 7 సిస్టర్స్ జోలికొస్తే తలలు నలుకుతామని చెప్పే ధైర్యం మనకెక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. శత్రువుకి మన భాషలో సమాధానం చెప్పడమే నేటి భారత విధానం. ఇది స్టార్టింగ్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. అందుకే ఫ్రెండ్స్, దేశం పట్ల గర్వంగా ఉండండి, మన రక్షణ దళాల్ని నమ్మండి. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? భారతదేశం ఇలాంటి కోవర్ట్ ఆపరేషన్లు ఇతర దేశాల్లో చేయడం సరైందేనా? 7 సిస్టర్స్ని వేరు చేయాలని చూస్తున్న శక్తులకి ఇదే సరైన సమాధానమని మీరు భావిస్తున్నారా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.